నమస్తే, నేను మీ కుప్ప పద్మిని. ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ, మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియజేయండి. నమస్తే. నమస్కారం. రేపటి విశిష్టతని ఒకసారి చూద్దాం. రేపు 31వ తారీఖు జూలై నెల 2024వ సంవత్సరం బుధవారం. శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం గ్రీష్మ ఋతువు. రేపు ఆషాఢ మాస బహుళపక్ష ఏకాదశి తిథి రాత్రి 3:55 వరకు, తదుపరి ద్వాదశి తిథి. రోహిణి నక్షత్రం ఉదయం 10:12 వరకు, తదుపరి మృగశీర్ష నక్షత్రం. ధ్రువం యోగం మధ్యాహ్నం 2:14 వరకు, తదుపరి వ్యాఘాత యోగం. బాలవకరణం మధ్యాహ్నం 3:55 వరకు, తదుపరి కౌలవకరణం రాత్రి 3:39 వరకు ఉంటాయి. నక్షత్ర వర్జం మధ్యాహ్నం 3:51 నుండి సాయంత్రం 5:28 వరకు. అమృతకాలం ఉదయం 7:02 నుండి 8:37 వరకు. మరలా రాత్రి 1:32 నుండి 3:08 వరకు. హైదరాబాద్ ప్రాంతం వారికి రేపు సూర్యోదయం ఉదయం 5:55, సూర్యాస్తమయం సాయంత్రం 6:50, చంద్రోదయం రాత్రి 2:42, చంద్రాస్తమయం మధ్యాహ్నం 3:33. అభిజిత్ ముహూర్తం లేదు. దుర్ముహూర్తం పగలు 11:57 నుండి మధ్యాహ్నం 12:48 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 12:22 నుండి 1:59 వరకు. గుళిక కాలం ఉదయం 10:46 నుండి మధ్యాహ్నం 12:22 వరకు. యమగండం ఉదయం 7:32 నుండి 9:09 వరకు. రేపు కామిక ఏకాదశి లేదా కామద ఏకాదశి. కామిక ఏకాదశి వ్రత ప్రాశస్త్యం గురించి బ్రహ్మదేవుడు నారదుడికి వివరించినట్లు పురాణ కథనం. కామిక ఏకాదశి వ్రతం ఆచరించటం వలన అశ్వమేధ యాగం చేసినంత ఫలితం కలుగుతుంది అని, బ్రహ్మహత్యాపాతకం గర్భస్థ శిశు హత్యా దోషం నివృత్తి అవుతుంది అని బ్రహ్మదేవుడు నారదుడికి వివరించినట్లుగా కథనం. ఈ కామిక ఏకాదశి రోజు ఉపవాసం ఉండి విష్ణుమూర్తిని తులసి దళాలతో పూజించినట్లయితే అన్ని రకాల పాపాలు ప్రక్షాళన అవుతాయని, పితృదోషాలు ఉంటే తొలగిపోతాయని, అన్ని ఆధ్యాత్మిక గ్రంథాలు అధ్యయనం చేసినంత జ్ఞానం కలుగుతుంది అని నమ్మకం. రేపు ఏకాదశి ఉపవాసం ఉన్న వారికి ఎల్లుండి పారణ చేయవలసిన సమయం సూర్యోదయం నుండి ఉదయం 8:30 వరకు ఉంటుంది. చాతుర్మాస దీక్షలో భాగంగా ప్రస్తుతం శాకవర్జం జరుగుతున్నందువలన రేపు ఉపవాసం ఉన్నవారు ఎల్లుండి పారణ భోజనంలో కూరగాయలతో చేసిన వంటకాలు తినకూడదు. రేపు మాస రోహిణి వ్రతం. జైన స్త్రీలు ప్రతి నెలా వచ్చే రోహిణి నక్షత్రం రోజు తమ భర్తల ఆయురారోగ్యాల కోసం ఉపవాసం ఉంటారు. రేపు సర్వార్థ సిద్ధి యోగం పూర్తిగా ఉంటుంది. ఈ సమయంలో నూతన వ్యాపార ప్రయత్నాలు చేయడానికి, కొత్త పనులు ప్రారంభించడానికి అనుకూలం. ఈ సమాచారాన్ని మనకందించిన వారు మేడికొండూరు విశ్వనాథ్ ప్రసాద్ గారు. ఆయనకు కృతజ్ఞతల్ని తెలియజేస్తూ నారాయణ స్మరణతో సమస్త సన్మంగళాని భవంతు. నమస్కారం.